సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడైనటువంటి సజ్జల భార్గవరెడ్డి, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడైనటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, వీరే ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణంలో సూత్రధారులుగా పాత్రధారులుగా ఉన్నారు అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడైన మోహిత్ రెడ్డి పేరు, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడైనటువంటి సజ్జల భార్గవరెడ్డి పేరు, వారి పేర్లు ప్రధానంగా వినపడుతుంది. వారు సూత్రధారులు పాత్రధారులుగా ఉన్నారనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? కృష్ణ గారు, నిజంగా మీరు అన్నట్టుగా రోజుకో కొత్త పేరు వస్తుంది, తవ్వే కొద్దీ వెలుగులోకి వస్తున్నాయి. సిట్టు విచారణ మాత్రం చాలా వేగవంతంగా చేస్తుంది. నిష్పక్షపాతంగా చేస్తున్నటువంటి ఈ మధ్యకాలంలో ఈ లిక్కర్ స్కామ్ మీద జరుగుతున్నటువంటి సిట్టు విచారణ అద్భుతంగా చేస్తున్నారు వాళ్ళు. సరే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆల్రెడీ అతను అరెస్ట్ చేసి జైల్లో ఉన్నాడు. ఆయన నాకు అసలు సంబంధమే లేదు, నేను లిక్కర్కే దూరంగా ఉంటాను అన్నటువంటి వ్యక్తి ఆ స్కామ్లో ఉన్నాడనేటువంటి ఆధారాలు దొరికింది కాబట్టి అతను అరెస్ట్ చేశారు. అతని కొడుకు కూడా ఉన్నట్టుగా తెలిసింది. ఇప్పుడు కొత్తగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి అబ్బాయి సజ్జల భార్గవరెడ్డి, అతని మీద ఇప్పటి వరకు ఉన్న ఆరోపణలు ఏంటంటే అతను వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాగా అతను చేసినటువంటి పోస్టింగ్లు కావచ్చు, లేకపోతే కొంచెం వికృతి చేష్టలు, ఆ విధంగా సజ్జల భార్గవరెడ్డి పేరు వినిపించింది, కానీ లిక్కర్ స్కామ్ అతను లేదు. అయితే ఏమైందంటే కృష్ణ గారు, నిన్న సిట్టు తిరుపతి, చిత్తూరు, హైదరాబాద్ 3 ప్లేస్లో దాదాపు 12 చోట్ల ఏకదాటి మీద వాళ్ళు దర్యాప్తులు చేస్తే, దాడులు చేస్తే ఆ వాటిల్లో బయటపడ్డ అనేక రకమైనటువంటి బయటపడ్డాయి. ఒకటి, ఒక ప్రద్యుమ్న పేరున్నారు కదా, ప్రద్యుమ్న అతను నాకు అసలు సంబంధం లేదు, ఆ రోజు జగ్గయ్యపేట దగ్గర టోల్గేట్ దగ్గర దొరికినటువంటి 8 కోట్లు నా వ్యాపారానికి సంబంధించినవి అన్నాడు. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ కొత్తగా పేరు ఎవరో విజయానంద రెడ్డి అంటే అప్పుడు చిత్తూరు జిల్లా ఇన్ఛార్జిగా పనిచేశాడు. తర్వాత ఏమో అతనికి ఏదో పదవి కూడా ఇచ్చారు. తర్వాత 2014-19 మధ్య ఎలక్షన్స్లో అతను చాలా పెట్టుబడులు పెట్టాడు. ఎలక్షన్స్లో పోటీ చేసే వాళ్ళకే ఆదాయ మార్గాలు సమకూర్చాడు. గతంలో అతను ఎర్రచంద్ర స్మగ్లర్, అతను అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టిన తెలుగుదేశం ప్రభుత్వం. అటువంటి వ్యక్తి, అతని పాత్ర కూడా వచ్చింది. అతను చేసింది ఏంటి? విజయానంద రెడ్డి చేసిన పని ఏంటి? ఈ లిక్కర్ ఏదైతే తయారీ కేంద్రం ఉందో, లిక్కర్ తయారీ కేంద్రం నుంచి లిక్కర్ మామూలుగా మధ్య దుకాణాలకి సరఫరా చేసే ఉంటాయి కదా వ్యాన్లు, అది నిత్యానంద లాజిస్టిక్స్ ఒక లాజిస్టిక్స్ ఉంది వీళ్ళకి. ఓకే, ఆ సప్లై చేసేది ఈ కాంట్రాక్ట్ ఇంటికి ఇచ్చారు నిత్యానంద రెడ్డికి. గతంలో కిలోమీటర్ 17 రూపాయల చోటు ప్రభుత్వం ఇచ్చేదండి ఇటువంటి సప్లైకి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కిలోమీటర్కి 35 రూపాయలు ఇచ్చింది. దోపిడీ ఇన్ని మార్గాల్లో ఉందన్న దానికి ఉదాహరణ. ఓకే, ఆ నిత్యానంద రెడ్డి, ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవరెడ్డి, ముగ్గురు కలిపి కంపెనీలు డైరెక్టర్లా ఉన్నారు. నిన్న వెలుగులో చూసిన కొత్త అంశాలు. ఆ కంపెనీ వైపుకి దాడి చేస్తా వెళ్తే ఈడీకి ఆశ్చర్యకరం ఏంటంటే బయట బోర్డు ఒకటి, లోపల కంపెనీ వేరే కంపెనీ పేర్లు ఒకటి, సూట్ కేస్ కంపెనీలు అన్నీ. అంటే ఎన్ని రకాలుగా ఈ లిక్కర్ స్కాములు చేశారు అన్న దానికి ఉదాహరణ. అంటే ఏంటంటే ఇంకా ఎంతమంది వస్తారు? ఇప్పుడు వీళ్ళన్నీ కూడా తాడేపల్లి వ్యాలీస్ వైపు చూస్తున్నాయి. ఈ లోపుగా ఇంకెంతమంది ఈ కుంభకోణంలో ఉన్నారో. లిక్కర్ స్కామ్ అనేది ఎంత పెద్ద స్కామ్ అన్నది మనకి ఈరోజు అర్థమవుతుంది. మాట్లాడితే మాకు సంబంధం లేదు, మేము ఎందుకు చేస్తాం, ఆ లిక్కర్కే దూరం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ ఇప్పుడు దొరికినాయి. ఆ కొడుకు కూడా దొరికేటప్పటికీ మొత్తం అతను కూడా లిక్కర్ స్కామ్ ఆధారాలే దొరికినాయి. మొన్నటిదాకా అతను గదవాయించాడు, మాకు సంబంధించినటువంటి వ్యక్తి చనిపోయారు లిక్కర్ తాగి, లిక్కర్ వలన, అందుకని నేను లిక్కర్కి దూరం, ఆ వ్యాపారానికి దూరం అని చెప్పినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పుడు ఏ సమాధానం చెప్తాడు? మాట్లాడితేనేమో సజ్జల రామకృష్ణారెడ్డి గారు సహశాఖ మంత్రిగా అనేక మాటలు మాట్లాడేటువంటి వ్యక్తి ఈ రోజు వచ్చి కుట్ర ప్రభుత్వం మీద ఛాలెంజ్ చేస్తున్నాడు కదా. అతని కొడుకు ఈ రోజు లిక్కర్ స్కామ్లో ఉన్నాడని చెప్పేసి బయటకు వచ్చింది ఆధారాలతో సహా. దాంతో ఇప్పుడు అతని దగ్గర సమాధానం చెప్పుకునేటువంటి అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు ఏం చేస్తుంది మన ఇన్స్టిట్యూట్, ఈ ఆధారాలన్నీ కలిసి ఇప్పుడు ఈడీకి ఐటీ డిపార్ట్మెంట్కి ఇచ్చింది. చూడండి అసలు ఎన్ని కోట్లు ఉన్నాయో ఏంటో. ఈ సజ్జల రామకృష్ణ గారి అబ్బాయి సజ్జల భార్గవరెడ్డి గారు దాదాపు 600 కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడట. ఓకే, 600 కోట్ల రూపాయలు. ఇవన్నీ బయటకు వచ్చి ఈ కొత్త పేర్లు, ఇతర ఇప్పుడు ఎవరైతే విజయానంద రెడ్డి గారు పేరు వచ్చిందో, ప్రద్యుమ్న, వీళ్ళందరూ కూడా ఒక కంపెనీలో డైరెక్టర్లుగా ఉండి షెల్ కంపెనీలు పెట్టి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేశారు అమౌంట్స్,
అదేవిధంగా ఏ విధంగా లాజిస్టిక్స్ పేరుతో ఏ విధంగా ఎక్స్ట్రా మనీ పెట్టుకుని ఎలా ఏ విధంగా దోచారు ఇవన్నీ చూస్తుంటే నేను ఏమనుకుంటున్నాను కృష్ణ గారు, ఈ ఎపిసోడ్ ఎప్పుడు అవుతుంది, ఈ రోజుతో అయిపోతుంది అనుకుంటా, లేకుండా ఆల్రెడీ ఇదే సినిమా తీస్తున్నారంట, మరి ఆ సినిమాలో ఎన్ని పాటలు తీయాలో, ఇటువంటి పాత్రలని కొత్త కొత్త పాత్రలన్నీ వస్తున్నాయి, మన తెలియని పాత్రలన్నీ. ఏంటంటే మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళ పిల్లలు అందరూ ఉన్నారు ఈ లిక్కర్ స్కామ్లో. దాదాపుగా ఏదో కోట మన సిట్ చెప్తున్నట్టు 3,500 కోట్లు 4,000 కోట్లు కాదు కదా, ఇది కొన్ని వేల కోట్ల స్కామ్ అని అర్థమవుతుంది ఈ రోజున. ఓకే, ఎంతో మంది ప్రజల మాన ప్రాణాలు దోచినటువంటిది, ఆరోగ్యాలు నాశనం చేసింది, అన్ని చేసి కూడా ఇంకా సమర్థించుకున్నారు కృష్ణ గారు. నాకు అదే ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళ పేపర్లో కావచ్చు, వాళ్ళ నాయకులు కావచ్చు, మేము ఎంతో చాలా నిక్కచ్చిగా చేసాం మద్యపానం విధానం, ఆ రూపకల్పన అద్భుతంగా చేసాం, ప్రైవేటు వాళ్ళ చేతిలో లేకుండా ప్రభుత్వ చేతిలో తీసుకున్నాం, ప్రభుత్వం ఎక్కడ అమ్మింది, ఇంకెక్కడ జరుగుద్ది, స్కామ్ ఎక్కడ జరుగుద్ది అని మనం మాట్లాడతారు. మరి ఇవి దొరికినటువంటి సొమ్ము కావచ్చు, ఈ దొరుకుతున్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఏంటి సమాధానం ఎవరు చెప్తారు? నేంటుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మెడ చుట్టుకున్న అతిపెద్ద స్కామ్ ఏదైనా ఉందంటే ఇదే. అంటే గతంలో అనేక ఉన్నాయి కాబట్టి 30 పైన అతని కేసులు ఉన్నా కూడా అతిపెద్ద స్కామ్ ఏదైనా ఉందంటే మాత్రం లిక్కర్ స్కామే. ఖచ్చితంగా ఈ లిక్కర్ స్కామ్లో మొత్తం అందరం మెడ చుట్టుకుంటుంది. వీళ్ళని తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తున్నాయి. దొరికిన వ్యక్తులందరూనేమో మాకు సంబంధం లేదు, పై వాళ్ళు చెప్తే అంటే మేము చేసాం. నారాయణ స్వామి ఏం చెప్పండి మన మినిస్టర్, ఆయన అప్పగారు మినిస్టర్ అయ్యి ఉండి ఆ రూపకల్పన కూడా అతనికి తెలియదు, నాకు తెలియదు, అంతా పై వాళ్ళు చెప్పినట్టుగా చేసామని అతని మాట చెప్పిన మాటలో ఈ దొరికిన వ్యక్తులందరూ కూడా కొంతమంది ఆల్రెడీ కొంతమందిని అప్రూవర్గా మారిపోతున్నారు, కూటమి ప్రభుత్వం బెదిరిస్తుందని చెప్తున్నటువంటి మాటలు. ఏదైనా అప్రూవర్గా చాలామంది మారుతారు ఖచ్చితంగా, ఎందుకంటే ఈ తలపోట్లు బరాయించడం, ఈ జైలు జీవితం మాకు బరాయించడం అని చెప్పేసి కొంతమంది అప్రూవర్గా మారుతారు, అధికారులు కావచ్చు, ఎవరన్నా కావచ్చు. వాళ్ళందరూ నోరు విప్పితే ఎటువైపుకి వెళ్తుంది, ఎవరు కింగ్ పిన్ ఎవరు? అదే అంటున్నాను, ఇప్పటి వరకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా మాటలు మాట్లాడాడు కదా, సజ్జల సన్ లెక్కన డాన్ అని ఇప్పుడు తేలింది. దానికి ఏంటంటే ముగింపు ఎక్కడ పలుకుతారో, ఈ ముగింపు ఎక్కడ వరకు వెళ్తుందని అర్థం కాని పరిస్థితి. ఖచ్చితంగా మొత్తం అందరూ బయటకు వస్తున్నారు. ఓకే, ఏంటి సార్, నారా లోకేష్ గారు ఢిల్లీ పర్యటనకి వెళ్ళబోతున్నారు, అక్కడ ప్రధాని మోదీ గారిని కలవబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక అంశం ఇప్పుడు తెర మీదకి వస్తూ ఉంది. ఈ నెలాఖరికి ఈ మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి వాదనలు మళ్ళీ తెర మీదకి వచ్చాయి. దీని మీద ఏమంటారు సార్? ఒకటి, లోకేష్ గారు అనుకోవడం రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల్లో, ఈ పెట్టుబడిదారికి సంబంధించినటువంటి అంశాల్లో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ఆయన వెళ్తున్నాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే, కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి భయం ఉంటుంది. ఎవరు లోకేష్ గారు వెళ్ళినా, చంద్రబాబు గారు వెళ్ళినా, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా, అక్కడ ప్రధాని మోదీ గారిని కానీ అమిత్ షా గారిని కలిశారు అంటే నా గురించి మాట్లాడుతున్నారు, నా అరెస్టుకి అనుమతి తీసుకుంటున్నారు అనేటువంటి భయం ఏర్పడుతూ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే దొంగడికి అదే పరిస్థితి కదా, అదే భయంలో ఉంటారు. ఖచ్చితంగా ఏంటంటే అన్ని విషయాలు వస్తాయి. నేనంటే ఒక ప్రధానమైనటువంటి అంశం రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడుల విషయంలో, నిధుల విషయంలో మాట్లాడడానికి వెళ్ళినా కూడా అనేక అంశాలు చర్చకు వస్తాయి. ఓకే, చర్చకు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి లిక్కర్ స్కామ్ విషయం కూడా బయటికి చెప్పచ్చు. చూసే ప్రధాని మోదీ గారికి ఎంత ఇప్పటివరకు దొరికినటువంటి వ్యక్తులు, దొరుకుతున్నటువంటి డబ్బు, ఈ విధానాలు అన్ని అతనితో చర్చించేటువంటి అవకాశం దొరికింది అనుకోండి మోదీ గారితో, లోకేష్ గారు అన్ని వివరాలు చెప్తారు. అప్పుడు ఖచ్చితంగా ఏర్పాట్లు జరుగుతాయి. ఆ భయమే జగన్మోహన్ రెడ్డిలా ఉండి ఎవరు ఢిల్లీ వెళ్ళి ఈయనకి కంగారు పడతా ఉంటాడు, ఏదో రకంగా నిందలు వేయడానికి చూస్తాడు. కానీ ఖచ్చితంగా ఏదో సామెత 10 పచ్చాలు చెప్తాను నేను. ఏ సామెత? కత్తి ఎవరి గురించి నూరినా కోడి నా గురించి అనుకుంటుందంట. అలాగా ఢిల్లీ ఎవరు వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి భయపడతా ఉంటాడు. అతను భయం, తప్పు చేశాడు కాబట్టి. ఖచ్చితంగా ఒక విధానం రావాలి, దీని మీద చర్యలు తీసుకోవాలి. ప్రజాధనాన్ని దోపిడీ చేశారు, అదేవిధంగా ప్రజల ఆరోగ్యాన్ని కూడా పాడు చేసినటువంటి అతి పెద్ద లిక్కర్ స్కామ్ త్వరలోనే ఒక ముగింపు దశకు చేరుకోవాలని, ఎవరైతే ఈ లిక్కర్ డాన్ ఉన్నాడో అసలు డాను, అతను కూడా అరెస్ట్ కావాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.